హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హెజికేల్ గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోయి నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు ప్రభువా, నేను ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా కూడా అది సరిపోవట్లేదు, ఈ ఫుడ్ మెయింటెనెన్స్ కూడా అది అవ్వట్లేదు ప్రభువా అని నువ్వు బాధపడుతున్నావేమో, కలత చెందుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీకు కరువు రానియక, ఒకవేళ కరువు వచ్చినా సరే నీకు ఎలాంటి ఒక కరువు రాకుండా దేవుడు నీ యొక్క ఆహారాన్ని, పానీయాన్ని దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ యొక్క ఆహారమునకు ఆజ్ఞ ఇస్తానంటున్నాడు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచగా 12 గంపల సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడిచ్చాడు. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేమిలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, ఇబ్బందులో ఉన్నావేమో, నీ శాలరీ సరిపోవట్లేదేమో, నువ్వెంత కష్టపడినా కూడా నీ హౌస్ని మెయింటైన్ చేయడానికి కష్టమవుతుందేమో. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఆహారానికి, నీ పానీయానికి నేను ఆజ్ఞ ఇచ్చి ఏ కరువు రాకుండా నిన్ను కాపాడి, నిన్ను పోషిస్తూ, నిన్ను అభివృద్ధి పరచబోతున్నానని. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.